రాయలసీమను రత్నాల సీమగా మార్చడం జొన్నగిరి నుంచే ప్రారంభమైందని సీఎం చంద్రబాబు అన్నారు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో బంగారం శుద్ధి కర్మాగారాన్ని ప్రారంభించిన సీఎం ప్లాంట్ 2వ యూనిట్కు శంకుస్థాపన చేశారు. ఏడాదికి టన్ను బంగారం ఇక్కడ ఉత్పత్తి అవుతుందని చెప్పారు. భవిష్యత్తులో ఉత్పత్తి 1000 కిలోలకు చేరుతుందన్నారు. స్వర్ణగిరి రాష్ట్రానికి ఆదర్శంగా తయారవుతుందని స్పష్టం చేశారు. రాయలసీమ రాళ్లసీమ కాదు, ఎడారి కాదు, రాయలసీమని రతనాల సీమగా తయారు చేస్తారని అనేక సందర్భాల్లో చెప్పాను. అది ఈ రోజు ఈ స్వర్ణగిరి గ్రామం నుంచే ప్రారంభం అవుతుంది. ఒకప్పుడు కేజీఎఫ్ ఉంది, కోలార్ గోల్డ్ ఫీల్డ్. ఇప్పుడు దేశమంతా మాట్లాడబోయేది స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్. దేశంలో బంగారు ఎక్కడ ఉత్పత్తి అవుతుందంటే మన స్వర్ణగిరి నుంచే. అదే విషయం మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు దేశం అంతా కూడా 800 టన్నులు బంగారు దిగుమతి చేసుకుంటున్నారు. భారతదేశం ఎప్పుడు కూడా బంగారం పైన మమకారం. ప్రతి ఒక్కరు కూడా కాస్తో కూస్తో బంగారుంటే దానివల్ల చాలా భరోసాగా ఒక ఇంటికి గౌరవంగా ఆలోచిస్తాం. అయితే ఈ రోజు మన దగ్గర కనీసం సంవత్సరానికి 1 టన్ను ఉత్పత్తి అవుతుంది. ఇప్పటికి 400 కేజీలతో బంగారం ఉత్పత్తి ప్రారంభమైంది. ఇది 1000 కిలోలకు వెళ్తుంది. 5000 మందికి ఈ స్వర్ణగిరి గోల్డ్ మైన్స్ లోనే, గోల్డ్ ఫీల్డ్ లోనే ఉద్యోగాలు వస్తాయని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్ రాష్ట్రానికి ఒక ఆదర్శంగా తయారవుతుంది. ఈ ప్రాంతానికి ఒక గ్రోత్ ఇంజిన్ గా తయారవుతుంది.